చిన్నారుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుతూ విశాఖ హవామహల్లో ప్రారంభమైన జూనియర్ లిటరరీ ఫెస్ట్ సందడి చేస్తుంది. స్టోరీ టెల్లింగ్ లో హావభావాల ప్రదర్శన పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలన్నీ ఉత్సాహంగా సాగాయి. దేశ విదేశాల్లోని బాలల సాహిత్యానికి చెందిన పుస్తకాలను ప్రదర్శనలో ఉంచడంతో చిన్నారులు వాటి పట్ల ఆసక్తి కనబరిచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ పిల్లల్లో ఊహాశక్తిని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. పాఠశాలలో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచాలని, మొబైల్ ఫోన్ల వాడకాన్ని సాధ్యమైనంత వరకు దూరం చేయాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ విశాఖపట్నంలో వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్ చాలా ఘనంగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రధాన ఆర్గనైజర్స్లో ఒకరు సంధ్య గారు నాతో పాటు ఇక్కడ ఉన్నారు. సంధ్య గారు, సోనల్ గారు, ప్రియా గారు గత 6 సంవత్సరాలుగా 5 సార్లు ఈవెంట్ ఆర్గనైజ్ చేయడము, స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ చదివే అలవాటు, భాష మీద పట్టు, ఇమాజినేషన్ కూడా చాలామందికి వాళ్ళ ల్యాకింగ్గా ఉంది. ఎందుకంటే అందరూ ఫోన్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. అట్లాంటి ఒక సమయంలో ఇట్లాంటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం చాలా మంచిది. సక్సెస్ కూడా చాలా బాగా అవుతుంది. నేను మాట్లాడే ముందు ఒక ఆఫ్రికన్ స్పీకర్ కూడా స్టోరీ టెల్లింగ్ చాలా అద్భుతంగా చేసింది. మా అబ్బాయి కూడా దీంట్లో ఇవాళ పాల్గొనబోతున్నారు. భవిష్యత్తులో కూడా ఇది ఇంకా బాగా జరగాలి. ఎందుకంటే స్కూల్స్లో లాంగ్వేజ్ మీద, లిటరేచర్ మీద అంత బాగా ట్రైనింగ్ జరగట్లేదని నా భావన. ప్రత్యేకంగా స్టేట్ బోర్డ్ స్కూల్స్లో, అది ప్రైవేట్ స్కూల్స్ అవనివ్వండి, పబ్లిక్ స్కూల్స్ అవనివ్వండి, కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో బాగానే చేస్తున్నారు, కానీ ఆ సంఖ్య సరిపోదు. సో అందరికీ నిజంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో బాగా ఉండాలి అంటే వాళ్ళు స్టోరీ టెల్లింగు, లిటరేచర్ మీద కూడా ఒక మంచి అవగాహన, ప్రేమ ఉండడం చాలా అవసరం. సో దానికోసం ఈ ప్రోగ్రాం వీళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఇంకా పెద్దగా జరగాలి. గీతం క్యాంపస్లో కూడా మేము హోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కూడా చెప్పడం జరిగింది. అది ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే ఇవాళ వీళ్ళు ఇక్కడ పెట్టిన బుక్స్ అన్నీ ఇండియన్ ఆథర్సే. నేను యాక్చువల్గా ఆవిడని కోరేది ఏంటంటే ఇండియన్ ఆథర్స్ మాత్రమే కాదు. ఎందుకంటే ఇవాళ ఇండియన్ ఆథర్స్ని ప్రోత్సహించడం ఒకవైపు సమస్య అయితే, ఇంకోవైపు అసలు పిల్లలు ఏది చదవట్లే. సో మనము ప్రపంచంలో ఉన్న బెస్ట్ బుక్స్ తీసుకొచ్చి ఫస్ట్ వాళ్ళకి రీడింగ్ మీద అలవాటు, ప్రేమ పెంచాల్సిన బాధ్యత ఉంది. ఆ ప్రేమ వచ్చిన తర్వాత వాళ్ళే ఆటోమేటిక్గా అన్ని రకాల బుక్స్ చదువుతారు, ఇండియన్ ఆథర్స్తో సహా.